హాయ్ ఫ్రెండ్స్, పూజ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ కంకణాలు కట్టుకుంటున్నాము. ఫస్ట్ నాకే కడుతున్నాను మా తమ్ముడు. దీనికోసం గోధుమలు తీసుకున్నాము. తీసుకొని అలా విభూతి చుట్టి తర్వాత కంకణం కట్టాలి. అంటే ఈ ఇయర్ మనకి ఎలా ఉండబోతుందని నిర్ణయిస్తుంది అంటారు అనే నమ్మకం. మా వాడు కంకణం కట్టిన కూడా టైం వేస్ట్ చేసేస్తుండు. కంకణం పట్టిన తర్వాత అవి కౌంట్ చేయాలి. కౌంట్ చేసి ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ కౌంట్ చేస్తారు. ఆడ్ నెంబర్ వస్తే బాగుంటుంది ఈ ఇయర్ అని నమ్మకం. ఈవెన్ నెంబర్స్ వస్తే కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టుగా. తర్వాత అలా దేవుని దగ్గర వేసి దండం పెట్టుకోవాలి. నాకైతే 5 నెంబర్స్ వచ్చాయి, అంటే ఆడ్ నెంబర్ వచ్చింది. సో ఈ ఇయర్ కొద్దిగా బాగుంటుందని అర్థం. తర్వాత నెక్స్ట్ మా తమ్మునికి నేను కంకణం కట్టిన, బొట్టు పెట్టేసి అవి తీసుకున్న తర్వాత విభూతితో ఇలా చేతికి చుట్టి కంకణం కట్టాలి. కంకణం కట్టిన తర్వాత అవి కౌంట్ చేసి చూస్తే 9 నెంబర్స్ వచ్చినాయి, మళ్ళీ 6 నెంబర్సే. సో మా తమ్ముని కూడా ఈ ఇయర్ బాగుంటుందని అర్థం. తర్వాత మా వైఫ్ వస్తుంది. మా వైఫ్ తీసుకోమని చెప్తే కొన్ని తీసుకోమంటే మస్తు తీసుకుంది. కంకణం కట్టిన తర్వాత కౌంట్ చేద్దామని చెప్పి నా చేతిలో వేయమంటే చూసే వరకు 21 నెంబర్స్ తీసుకున్నది. చిన్న పిల్లలు కూడా తీసుకున్నారు.